హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నోన్ క్యాండిడేట్. సంక్రాంతి వస్తుంది, అందరూ పిండి వంటలు వండుకుంటారు కదా. ఈరోజు అయితే వీడియోలో గవ్వల రెసిపీ షేర్ చేస్తున్నాను. ఈ గవ్వలు ఒక్కోసారి గట్టిగా వస్తుంటాయి కదా, అలా రాకుండా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేలా కొలతలతో షేర్ చేస్తున్నాను. చూడండి, చేతితో విరిపితేనే విరిగిపోయేంత గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఈ గవ్వలు. సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా 1 kg మైదా పిండిని చల్లించి తీసుకోవాలి. దీంట్లోకి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1 kg మైదా పిండికి 1/2 kg ఉప్మా నూక అయితే సరిపోతుంది. దాన్నే సూజీ అంటాం కదా. 1/2 kg వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లోకి వేడివేడిగా ఉన్న నెయ్యిని తీసుకుని వేసుకుంటే గవ్వలు గుల్లగా వస్తాయి. ఇక్కడ నెయ్యికి బదులు బటర్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముద్ద చేస్తున్నాను కదా, ముద్ద చేసినప్పుడు వచ్చిన కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ గవ్వల పిండిని చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేలుతో ప్రెస్ చేస్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోయినట్టే. కొద్ది కొద్దిగా పిండి తీసుకుని కావాల్సినంత సైజులో బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బాల్స్ని గవ్వల పీటని యూస్ చేసుకుని గవ్వలు చేసుకోవడమే. ఈ గవ్వలు చేసేటప్పుడు ప్రాపర్గా పైనుంచి కింద వరకు కూడా బాగా రోల్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గవ్వలన్నిటిని వేసి 2 మినిట్స్ కదపకుండా అలా ఉంచేయాలి. 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. ఈ గవ్వలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వలని చాలా క్రిస్పీగా, చేతితో విరిపితే విరిగిపోయేంత గుల్లగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు బెల్లం పాకం కోసం 1.5 kg బెల్లం అయితే సరిపోతుంది. దీంట్లోకి బెల్లం మునిగే వరకు వాటర్ వేసుకుని హీట్ చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే బెల్లంలోని వేస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. స్ట్రెయిన్ చేసుకుని పాకాన్ని మళ్ళీ హీట్ చేయడం స్టార్ట్ చేయాలి. బెల్లం పాకం బాగా మరిగి ఉండపాకం రావాలి, మెత్తని ఉండపాకం రావాలి. ఇక్కడ నేను వాటర్లో వేసి చూపిస్తున్నాను కదా, వాటర్లో వేసి ఇలా చేస్తే ఉండలా రావాలి, మెత్తగా ఉండాలి. ఇలా అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే పాకం. ఇలా వచ్చిన పాకాన్ని ఇంకా గవ్వల్లో వేసి మిక్స్ చేసుకోవడమే. మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. పాకం వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే గవ్వలన్నిటికీ పాకం బాగా అంటుతుంది. బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే గవ్వలు చల్లారిపోతాయి. చల్లారిన తర్వాత అంటుకున్న గవ్వలన్నిటిని విడదీసుకుంటే ఈ సంక్రాంతికి గవ్వలు అయితే రెడీ అయిపోయినట్టు. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నోన్ క్యాండిడేట్.